నా పేరు వినోద్ కుమార్ యాదవ్. నేను ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేస్తాను. మా స్వగ్రామం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం, రాచర్ల మండలం, రాచర్ల గ్రామం. నేను మా గ్రామంలో లీవ్లో ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రజాసేవ చేస్తుంటాను. అదే కోణంలో 2023 అక్టోబర్లో లీవ్లో ఇంటికి వచ్చినప్పుడు అక్కడ విఆర్ఓ ప్రభుదాస్ అనే వ్యక్తి లంచాలు తీసుకుంటున్నారని చెప్పి మా గ్రామంలో ఉన్న పెద్దలు వచ్చి మాకు చెప్పడం జరిగింది. మేము వెళ్ళి అడగడం జరిగింది. సార్, మీ గవర్నమెంట్ తరపున మీకు శాలరీ వస్తుంది కదా సార్, మీరు ఎందుకు లంచాలు తీసుకుంటారని చెప్పి మేము క్వశ్చన్ వేయడం జరిగింది. క్వశ్చన్ వేసామని చెప్పి మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అది కూడా ఏమని, నేను కులం పేరుతో తిట్టానని చెప్పి స్పష్టంగా ఉంది ఇందులో. ఈ విఆర్ఓ అనే వ్యక్తి కేసు పెట్టింది ఎప్పుడు, డిసెంబర్ 18వ తేదీ 2023. ఏమని, సార్ వినోద్ కుమార్ అనే వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి 11 గంటలప్పుడు నన్ను కారు తీసుకొని గుద్దబోయాడు, నన్ను కులం పేరు పెట్టి తిట్టాడని చెప్పి. తర్వాత అదే రోజు ఈవినింగ్ రాచర్ల బస్టాండ్లో 5:30కి నన్ను మా కులం పేరు పెట్టి తిట్టాడు అని వీఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చారు. అది పేపర్లు కూడా రావడం జరిగింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు నేను అసలు ఎంఆర్ ఆఫీస్ కాడికి పోలేదు. ఆ రోజు ఈ విఆర్ఓ అనే వ్యక్తి మాకు వద్దు సోమీనా, నేను లంచాలు తీసుకుంటున్నా అని చెప్పి ఆల్ ఇండియా సొసైటీ క్యాష్ వారు ఇచ్చిన కంప్లైంట్ ఇది. దీన్ని బాగా అందరూ చూడండి. ఇతను లంచాలు తీసుకుంటానని చెప్పి అతను అక్కడి నుంచి సస్పెండ్ చేయమని చెప్పి ఇచ్చారు. ఇది నేను ఇవ్వలేదు. ఇస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకుండా నా మీద కంప్లైంట్ ఇచ్చి ఇతన్ని తర్వాత అక్కడి నుంచి ఇతని అక్కడి నుంచి పోస్టింగ్ కూడా పంపించారు. ఇది అవినీతి విఆర్ఓ ప్రభుదాస్పై చర్యలు తీసుకోండి అని కూడా వచ్చింది పేపర్లో. అప్పుడు ఇలా వస్తే ఈ విఆర్ఓ అనే వ్యక్తి చాలా మంచితనంట. ఆ రోజు పేపర్లు కూడా వేశారు ఈ విధంగా, విఆర్ఓపై దాడికి యత్నం. నేను నా మీద కేసు పెట్టాలని చెప్పి నేను దర్జాగా అప్పుడున్న సీఎం సారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వని చెప్పి వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను సార్ గారిని కలవాలనుకున్నాను, కానీ అక్కడ నన్ను సార్ గారిని నేను కలవలేకపోయాను. కానీ నేను పార్టీ ఆఫీస్లో ఉన్న వాళ్ళ మటుకు కలిశాను అక్కడ. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ముఖ్యమంత్రి సార్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను కలిసింది. ఇది మంత్రి సజ్జల రామకృష్ణ సార్ని కలిశాను. కలిసి అక్కడి నుంచి డిఎస్పి మార్కాపురం డిఎస్పి రఘువీరారెడ్డి సార్ గారికి ఫోన్ కూడా చేయించాను. వాళ్ళు చెప్పారు, సార్ ఈ అబ్బాయి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఈ అబ్బాయి ఇంటికి వచ్చినందుకు మీరు ఎక్కడ కేసు కట్టదని చెప్పి. కావాలని చెప్పి అక్కడ లోకల్లో ఉన్న నాయకులు ఎల్ల రంగస్వామి అనే వ్యక్తి, అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అతను నా పైన కేసు రాయడం జరిగింది. ఎందుకనగా నేను అతన్ని మా గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి కట్టించారు 1,50,00,000 పెట్టి అని అతను ఎన్నో లక్షల డబ్బులు దోపిడీ చేశారు. వాటిపై నేను ప్రశ్నించాను. ఎన్నో లక్షలు మేము డబ్బులు ఇస్తే ఒక గుడిలో కనీసం ఒక ఫ్యాన్ కూడా లేదు. ఎన్నో లక్షలు ప్రజలు డబ్బులు ఇస్తే ఇంతవరకు అసలు వాళ్ళ పేర్లు కూడా రాపిలేదు గుడి దగ్గర అని నేను క్వశ్చన్లు వేసానని చెప్పి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ విఆర్ఓతో దీంతో పాటు ఒక మహిళ ఉంది మా ఊళ్ళో, చెల్ల పార్వతి అని చెప్పి, ఎంతోమంది ఉద్యోగాలు తెప్పించింది, ఎంతోమంది మీద కేసులు పెట్టి అక్రమంగా డబ్బులు తీసుకుంది. వీళ్ళిద్దరిని కల్పించి నా మీద కేసులు పెట్టడం జరిగింది. కానీ నేను ఎక్కడ భయపడలేదు. నా మీద పరాలో ఉన్నాను కూడా పేపర్లు వేసాను, నేను భయపడలేదు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అన్నీ అయిపోయినాయి. దీని తర్వాత అక్కడ నుంచి నా లీవ్ అయిపోయింది, నేను డ్యూటీకి వెళ్ళడం జరిగింది. కానీ ఇందులో మీకు స్పష్టంగా చూపించాను కదా, ఈ విఆర్ఓ అనే అతను కంప్లైంట్ ఇచ్చానని చెప్పి ఆ విఆర్ఓ చేసిన తప్పులు కూడా మీకు చూపించాను కదా. ఇందులో ఇంకొకటి, నేను 11 గంటలప్పుడు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళానని చెప్పి విఆర్ఓ చెప్పారు. మీ అందరికీ స్పష్టంగా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను 10:59కి మా గ్రామంలో పశువుల ఆసుపత్రి దగ్గర ఉన్నాను. దీనిపైన టైం కూడా చూడండి. 1 నిమిషంలో నేను ఏ విధంగా వెళ్తా అక్కడికి. రెండోది, నేను 5:30కి రాచర్ల బస్ స్టాండ్లో తిట్టానని చెప్పాడు. నేను అదే రోజు 18వ తేదీ 5:52కు ఇదిగోండి ఆ విఆర్ఓ వాళ్ళ ఊర్లో ఉన్నాను. వాళ్ళ ఊర్లోనే గ్రామ పెద్దలతో మాట్లాడుతున్నా అక్కడ. ఆ ఫోటో మా దగ్గర వీడియో కూడా ఉంది.
ఇన్ని సాక్ష్యాలు మా దగ్గర అంటే నేను ఎందుకు భయపడతాను? నేను ఒకటే చెప్పాను, కేసు కొట్టుకేసుకోండి, కోర్టులో మాట్లాడతాను, నేను ఎక్కడ రాజీకి రానని చెప్పాను. విఆర్ఓ దానిపైన రాచర్ల ఎస్ఐ గారికి వివరణ ఇస్తున్నాను. రాచర్ల ఎస్ఐ గారు నా గురించి ఎవరో ఫోన్ చేసింటే మా వినోద్ కుమార్ అనే వ్యక్తి చాలా మంచోడని చెప్తే ఆయన లేదు విఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పారు. ఆయన కొత్తగా వచ్చింది ఈ మధ్యకాలంలో, ఆయనకు తెలియదు విషయం. ఆయన కోసం అని చెప్పి ఆయనకు తెలియజేయాలని చెప్పి ఈ వీడియోని అందరికీ తెలియజేస్తున్నాను అన్న.